హాయ్ ఫ్రెండ్స్, మీరు డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కానీ దగ్గరలో మీకు డ్యాన్స్ క్లాసెస్ లేవా? డీజేలో కానీ బారాత్లో కానీ మీ చుట్టాల పెళ్ళిళ్ళలో కానీ సంగీత్లో కానీ మీకు డ్యాన్స్ చేయాలంటే భయమేస్తుందా? ఈ ఛానల్ మీకోసమే. మూడు స్టెప్స్ డైలీ నేను మీకు నేర్పించబోతున్నాను. ఈ డ్యాన్స్ వీడియో ట్యూటోరియల్ని చివరి వరకు చూడండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టెప్స్ అని. లెట్స్ డైవ్ ఇంటూ ఇన్ అవర్ ఛానల్. తర్వాత డిస్కస్ చేసాం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నౌ లెట్స్ డైవ్ ఇంటూ ద ట్యూటోరియల్. హియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మన ఫస్ట్ స్టెప్లో మనం ఒకటి ఫాలో అవ్వాలి. రైట్ లెగ్ అవుట్, లెఫ్ట్ ఇన్, లెఫ్ట్ లెగ్ అవుట్, రైట్ లెగ్ ఇన్. ఈ స్టెప్ని మనము స్టెప్ అవుట్ స్టెప్ అంటాం. స్టెప్ అవుట్ చేస్తాం కాబట్టి స్టెప్ అవుట్ స్టెప్. Let's begin our step. Here is the first step. Right and left. Left out and right in. Out in, out in. This is our step. ఈ స్టెప్ చాలా మంది ఇలా చేస్తారు. ఇలా చేస్తే అసలు మనకి లుక్ అనేది ఉండదు. సో ఈ స్టెప్కి కొంచెం మన బాడీ మూమెంట్ యాడ్ చేయాలి. When you are lifting your right leg, bend your chest down. Not like this. Simply bend and focus on your view, audience view. అండ్ అప్. చూసారా? ఇలా అన్నాక మళ్ళీ సేమ్ అనదర్ లెగ్ బెండ్ అప్. ఇప్పుడు లుక్ చూడండి. ఈ స్టెప్ని మీరు బాడీ మూమెంట్తో చేసిన తర్వాత చేశాక హ్యాండ్ మూమెంట్స్ చూడండి. రకరకాల మూమెంట్స్ మీరు చేయొచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు డూ సెకండ్ స్టెప్. వెరీ ఈజీ, క్వైట్ ఆపోజిట్ ద ఫస్ట్ మూమెంట్. ఫస్ట్ మూమెంట్ మనం ఏం చేసాం? సెకండ్ మూమెంట్ అవుట్ ఇన్, అవుట్ ఇన్. దీన్ని స్టెప్ ఇన్, స్టెప్ ఇన్ స్టెప్. సెకండ్ స్టెప్ మీరు ఫస్ట్ మూమెంట్ బాడీ మూమెంట్ ఎలా చేశారు? లైక్ దిస్. ఓకే, సెకండ్ మూమెంట్ కూడా సేమ్, బట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ టో అండ్ గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్. టో. ఎస్. సో సెకండ్ మూమెంట్ కూడా అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు జస్ట్ కీప్ ప్రాక్టీస్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ మీ బాడీ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ యూ హ్యావ్ టు డూ దిస్. ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్. హ్యాండ్ మూమెంట్ యువర్ విష్. మీకు వన్స్ మీకు బాడీ మూమెంట్ వచ్చాక మీరు హ్యాండ్ మూమెంట్స్తో గేమ్ ఆడుకోవచ్చు. మీరు ఎలా అయినా సరే. లైక్ దిస్, లైక్ దిస్, like this. Your wish. It's depending on your music, what you are selecting. మీరు ఎలా అయినా చేయొచ్చు. Now we are going for the third step. Here is the first step. I'm doing cross. 1 and left leg. 2 and again right leg keep back and back to your position. ఈ స్టెప్ ని మనం జాజ్ వాక్ అంటాం. This is the first step. First right step and left cross walk చేశాక right leg in back and left leg in back. It is very easy. Just keep practicing right left right left, right left right left, right left right left. Same body movement, same step. చూసారు కదా ఈ ట్యూటోరియల్. ఇలాంటి ట్యూటోరియల్స్ నేను ఇంకా చాలా చేస్తాను. మీ అందరికి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ. సో ఫ్రెండ్స్, మీ అందరికి నా వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా చాలా వీడియోస్ మీ అందరి ముందు ప్రెజెంట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో, లైక్, కామెంట్, షేర్ ఫర్ మోర్ వీడియోస్.